హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు పిక్చర్స్ చూడగానే అర్థమైపోతుందండి. సో ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ అయ్యి మనకు 50 సంవత్సరాలు పూర్తి కావడం జరిగిందండి ప్రాజెక్ట్ టైగర్. కాబట్టి ఈ వీడియో దేని గురించి మనం డిస్కషన్ చేస్తున్నామట అంటే ప్రాజెక్ట్ టైగర్ గురించి. సో భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేసి 50 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. అదేవిధంగా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో టైగర్ సెన్సెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ మనం ఈ వీడియోలో ఏం డిస్కషన్ చేస్తున్నామంటే అసలు ప్రాజెక్ట్ టైగర్ గురించి, అదేవిధంగా అసలు టైగర్ అంటే దేని గురించి, అసలు టైగర్ శాస్త్రీయ నామం ఏంటి, అసలు ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి, అసలు ప్రాజెక్ట్ టైగర్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాము, అదేవిధంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు వచ్చింది, ప్రాజెక్ట్ టైగర్ గురించి ఏ సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గురించి డిస్కషన్ చేస్తాము. అదేవిధంగా రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోడీ బందీపూర్ టైగర్ రిజర్వ్ని సందర్శించడం జరిగింది. సో ఆయన పర్యటనలో భాగంగా ఈ టైగర్ రిజర్వ్ను మొత్తము 20 కిలోమీటర్లు దాదాపు ఆయన సంచరించడం జరిగింది. సో అదేవిధంగా ఈ టైగర్స్ గురించి, వాటి ప్రాముఖ్యత గురించి, అదేవిధంగా రీసెంట్గా భారతదేశం అనేది అంతరించిపోయిన చీతాలను కునో నేషనల్ పార్కులో ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓకేనా. సో నమీబియా నుంచి తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత మనము దక్షిణాఫ్రికా దేశం నుంచి కూడా మనము 100 చీతాలను తీసుకొచ్చి భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడం కోసము మనం ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సో ఈ అన్నింటి సమాచారం, పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్నాం. వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. ఇక్కడ నుంచి కంప్లీట్గా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొని రావడం జరిగింది. సో వీడియో చిన్నగా ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. వెరీ మచ్ ఇంపార్టెంట్. చూద్దాం ఇప్పుడు ఫస్ట్ 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్. ఓకే చూద్దాం మరి. చూడండి ప్రాజెక్ట్ టైగర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. భారతదేశ జాతీయ జంతువు ఏంటంటే పెద్ద పులి. దీన్ని రాయల్ బెంగాల్ టైగర్ అంటాము. జనరల్గా ఈ రాయల్ బెంగాల్ టైగర్ ఎక్కడ ఉంటుంది అంటే సుందర్బన్ నేషనల్ పార్క్లో ఉంటుందండి. ఓకేనా. సుందర్బన్, ఈ సుందర్బన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందంటే వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. అంటే ఇండియాలో కొంత వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, కొంచెము బంగ్లాదేశ్లో కూడా ఉంటుందండి. ఓకేనా. బంగ్లాదేశ్లో కూడా కొంచెం ప్రాంతం ఉంటుంది, అంటే 2 దేశాల మధ్యలో ఉంటుంది, మెయిన్గా ఇండియాలో. నెక్స్ట్ పెద్ద పులి శాస్త్రీయ నామం ఏంటి అంటే పాంథెరా టైగ్రిస్. చూడండి పెద్ద పులి 1972 సంవత్సరంలో జాతీయ జంతువుగా గుర్తించబడింది. మరి దీనికంటే ముందు ఏది ఉండేదండి? 1972 కంటే ముందు జాతీయ జంతువుగా సింహం ఉండేదండి. ఓకేనా. జాతీయ జంతువుగా సింహం ఉండేది. నెక్స్ట్ పులి అనేది శక్తి, ధైర్యానికి ప్రతీక అండి. అవును, ఎస్. ప్రపంచ పులుల దినోత్సవం ఎప్పుడు అంటే జూలై 29 ప్రపంచ పులుల దినోత్సవం. ఓకేనా. వరల్డ్ టైగర్స్ డే జూలై 29. వెరీ మచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ఏప్రిల్ 1న ప్రారంభించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది. ఓకేనా. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఏప్రిల్ 1. నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్ని ప్రారంభించింది ఎవరంటే అప్పటి భారత ప్రధాని అంటే ఇందిరాగాంధీ గారు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ప్రారంభించడం జరిగింది. ప్రాజెక్ట్ టైగర్ ముఖ్య ఉద్దేశం ఏంటి? పులుల సంరక్షణకు టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేయడం. భారతదేశంలో మొదటి పులుల రిపాజిటరీగా పనిచేస్తున్న సంస్థ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లో ఉంటుంది. డెహ్రాడూన్ అంటే ఉత్తరాఖండ్. ఓకేనా. ఉత్తరాఖండ్. వెరీ మచ్ ఇంపార్టెంట్ అంటే ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. చూడండి దీని వద్ద పులుల సంరక్షణకు సంబంధించిన అతిపెద్ద డేటాబేస్ టైగర్ సెల్ కూడా ఉంది. నెక్స్ట్ చూడండి పులుల సెన్సెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. దత్తాంశాలు అంటే సెన్సెస్. నేటి వరకు 5 సార్లు పులుల గణాంకాలు వెలువడ్డాయి. చూడండి 5 సార్లు. జనరల్గా టైగర్ సెన్సెస్ అనేది 4 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఒక 4 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో చూడండి దీనికోసము NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2005లో ఏర్పడిందండి. ఓకేనా. NTCA అంటే జాతీయ పులుల సంరక్షణ సాధికారత సంస్థ అంటామండి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2005లో ఏర్పడింది. NTCA చూడండి పర్యావరణం, అటవీ సంరక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఉంటుంది కదండి. అంటే ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అటవీ సంరక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. నెక్స్ట్ NTCA ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. చూడండి NTCAకి హెడ్గా ఎవరు ఉంటారంటే భారత ప్రధానమంత్రి. అందుకే భారత ప్రధాని నరేంద్ర మోడీ రిలీజ్ చేయడం జరిగిందండి. చూడండి 1990 సంవత్సరంలో చూడండి 1900 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 55,000 పులులు ఉండేవండి. అదే 1972కి వచ్చేసరికి 1800కు పడిపోయాయి. సో పులుల సంఖ్య పడిపోయింది కాబట్టి పర్యావరణాన్ని కాపాడడం కోసము, అడవుల సంరక్షణ కోసము ప్రాజెక్ట్ టైగర్ని ఇందిరాగాంధీ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. బిగ్ ఇనిషియేటివ్ అండి. అదేవిధంగా ఇందిరాగాంధీ కూడా మాకు పర్యావరణం అన్న
అదేవిధంగా అటవీ ప్రాంతం అన్నా, అటవీ జంతువులన్నా, సాధారణ జంతువులన్నా చాలా అమితంగా ప్రేమ ఉండేది. కాబట్టి ఆమె దీనికోసం చాలా కృషి చేయడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 2006లో మొదటిసారిగా దేశవ్యాప్తంగా పులుల సంఖ్య ఎంత అంటే 1441 అండి. ఓకేనా. నెక్స్ట్ 2010లో అంటే 4 సంవత్సరాల తర్వాత అంటున్నాం కానీ ప్రతి 4 ఇయర్స్ చూడండి ఒకసారి. సో 2010లో తీసుకుంటే పులుల సంఖ్య అనేది 1706. 2014లో తీసుకుంటే 2226 అండి. 2018లో తీసుకున్నట్లయితే 2967. ప్రజెంట్ 2022 సంవత్సరం నాటికి తీసుకుంటే మాత్రం 3167 అండి. అంటే చూడండి 2967 నుంచి 3167కి పెరగడం జరిగింది. అంటే ఎంత పెరిగాయండి? 200 పులుల సంఖ్య 200 పెరగడం జరిగింది. పులులు 200 పెరిగాయి. ఎంత శాతం పెరిగింది అంటే 6.74% పెరగడం జరిగింది. సో ఈ 2022 పులుల దశాంశాలను అంటే ఈ సెన్సెస్ ఏవైతే ఉంటాయో ప్రధాని నరేంద్ర మోడీ 2023 ఏప్రిల్ 9న కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ను సందర్శించిన సందర్భంగా విడుదల చేశారు. ఓకేనా. బందీపూర్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుందంటే కర్ణాటక పర్యటనలో భాగంగా ఈ సెన్సెస్ రిలీజ్ చేయడం జరిగిందండి. చూడండి, ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2023-24 వార్షిక బడ్జెట్లో అంటే మన బడ్జెట్లో ప్రాజెక్ట్ టైగర్ కోసం కేంద్ర ప్రభుత్వము 331 కోట్లు కేటాయించిందండి. గుర్తుపెట్టుకోండి. చూడండి ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళండి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు. ఇక్కడ ఒక పిక్చర్ చూడండి, వెరీ మచ్ ఇంపార్టెంట్. బందీపూర్ అభయారణ్యంలో సఫారీ చేస్తున్న మోదీ సఫారీ ఓపెన్ జీప్లో సఫారీ చేయడం జరిగిందండి. నెక్స్ట్ చూద్దాం. మధుమలై ఏనుగుల శిబిరంలో ఓకేనా బొమ్మన్ బెల్లి దంపతులు. ఓకేనా. బొమ్మన్ బెల్లి దంపతులు ఎవరంటే రీసెంట్గా మనకు ఆస్కార్ అవార్డ్స్ ఇండియాకి నుంచి 2 అవార్డ్స్ వచ్చినాయండి. ఒకటి నాటు సాంగ్కి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు రావడం జరిగింది. ఇంకొకటి బెస్ట్ డాక్యుమెంటరీలో భాగంగా ఎలిఫెంట్ విస్పరర్స్, దీనికి కూడా బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు రావడం జరిగింది. సో అందులో యాక్ట్ చేసింది ఎవరంటే బొమ్మన్ అండ్ బెల్లి, వీళ్ళిద్దరు కూడా బొమ్మన్ అండ్ బెల్లి. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నరేంద్ర మోదీని కలవడం జరిగిందండి, బొమ్మన్ అండ్ బెల్లి. ఓకేనా. సో ఇది ఎక్కడ అంటే మధుమలై. ఈ మధుమలై టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అనేది తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ చూడండి, దేశంలో ఇది పేపర్ కటింగ్స్ అండి. దీనికోసం చూద్దాం. దేశంలో పులుల సంఖ్య 3167 అండి. 2018తో పోలిస్తే 200 పెరుగుదల. ఏపీ తెలంగాణలో తగ్గుదల. సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచన. చూద్దాం. దేశంలో పులుల సంఖ్య 3167కి చేరింది. 2018తో పోలిస్తే 200 పెరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం కర్ణాటకలో విడుదల చేసిన స్టేటస్ ఆఫ్ టైగర్స్ 2022 చూడండి, స్టేటస్ ఆఫ్ టైగర్స్ 2022 నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. గత నివేదికలో రాష్ట్రాల వారీగా పులుల సంఖ్యను వెల్లడించగా ఈసారి దాన్ని ప్రాంతాలకు పరిమితి చేశారు. ప్రాంతాలంటే చూద్దాం. సో చూడండి, మధ్య భారతం, తూర్పు కనుమలు అంటే మళ్ళీ ఏంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్లో 2018లో చూడండి 1033 పులులు ఉండగా ఈసారి ఆ సంఖ్య 1161 అండి. సో ఈసారి డిఫరెంట్గా ఉందండి. ఒకప్పుడు ఏంటంటే స్టేట్ వైజ్, బట్ ఇక్కడ అట్లా కాదు. ఓకేనా, ఇప్పుడు అలా కాదు. ఓకేనా, ఇది ప్రాంతీయంగా ఇక్కడ చూడండి. నెక్స్ట్ చూడండి, గంగా మైదానంలో అత్యధికంగా 158 పులులు పెరిగినాయండి. గంగా మైదానంలో 158 పులులు పెరిగితే సుందర్బన్ ప్రాంతంలో 12 మాత్రమే పెరిగాయి. పశ్చిమ కనుమల్లో 157, వెస్టర్న్ ఘాట్స్, ఈశాన్య పర్వతాలు బ్రహ్మపుత్ర మైదానంలో 20 మేర తగ్గాయి. ఓకేనా, అంటే నార్త్ ఈస్ట్లో కానీ బ్రహ్మపుత్ర రీజియన్లో కానీ 25 పేరు తగ్గాయి. మొత్తంగా 3 ప్రాంతాల్లో నికరంగా 298 పెరగ్గా 2 ప్రాంతాల్లో 189 తగ్గాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, తెలంగాణలో కవాల్లోని పలు ప్రాంతాల్లో పులు అంతరించిపోయినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో పులుల సంఖ్యను ఇదివరకు స్థాయికి తీసుకురావడానికి సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఒడిశా కానీ, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఇక్కడ పులుల సంఖ్య తగ్గిపోతుందండి. నెక్స్ట్ చూడండి, ఇంక్రీజింగ్ ది టైగర్, ఇక్కడ ది రోల్ ఇస్ బ్యాక్ అని ఒక కటింగ్ చూద్దాం. చూడండి ఇంక్రీజింగ్ టైగర్ నెంబర్స్ చూద్దాం. 2006లో ఇందాక డిస్కస్ చేసిన 1411, 2010లో తీసుకుంటే 1706, 2014లో 2226, 2018లో ఎంత అండి 2900, అది 2022 సంవత్సరానికి ఎంత అయిందండి 3106, 16 ఓకేనా 67 ఓకేనా, మొత్తం 200 పెరిగాయి. ఓకే. నెక్స్ట్ చూడండి, 2019 జూలై 29 లెక్కల ప్రకారం గత సంబంధించండి. సో ఈసారిది ప్రీవియస్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. సో దానికి సంబంధించిన ఇమేజ్ కూడా చూడండి. మధ్యప్రదేశ్లో హైయెస్ట్ 526 టైగర్స్ ఉండేవండి. ఓకేనా, అందుకే మధ్యప్రదేశ్ టైగర్ స్టేట్ అంటాం.
టైగర్ స్టేట్ అని దేని అంటామంటే మధ్యప్రదేశ్. ఓకేనా, అదే చూడండి టైగర్, ఓకేనా, టైగర్ సిటీ అని దేని అంటాము, టైగర్ సిటీ అంటే నాగపూర్. ఓకేనా, నాగపూర్ మహారాష్ట్రలోని నాగపూర్ టైగర్ సిటీ అంటాం. సెకండ్ ప్లేస్లో ఏంటంటే కర్ణాటక, థర్డ్ ప్లేస్లో ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు వరుసగా నెక్స్ట్ ప్లేసెస్లో ఉన్నాయి. తెలంగాణలో 26 ఉండేవి, ఆంధ్రప్రదేశ్లో 48 ఉంది. ఓకేనా, ప్రస్తుతం భారతదేశంలో టైగర్ రిజర్వ్ సంఖ్య ఎన్ని అంటే, ప్రస్తుతం ఇండియాలో టైగర్ రిజర్వ్స్ ఎన్ని అంటే 53 టైగర్ రిజర్వ్స్ అండి. మొదటి టైగర్ రిజర్వ్ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్, ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది మొదటిది. ఓకేనా, చూద్దాం ప్రీవియస్ లాస్ట్ 5 చూడండి. 51వ టైగర్ రిజర్వ్ శ్రీవిల్లి పుత్తూర్ మేఘన్మలై టైగర్ రిజర్వ్ తమిళనాడు. 52వ టైగర్ రిజర్వ్ రామ్ఘరి విష్దారి టైగర్ రిజర్వ్ రాజస్థాన్. 53వ టైగర్ రిజర్వ్ గుర్ఘాసీదాస్ టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్. చూడండి 54th ఇంకా అనౌన్స్ చేయలేదు, ఇది పరిశీలనలో ఉంది, చాలా ఇంపార్టెంట్. రాణిపూర్ టైగర్ రిజర్వ్ అనేది ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇది పరిశీలనలో ఉంది, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అత్యధికంగా 6 చొప్పున టైగర్ రిజర్వ్. చూడండి ఏ రాష్ట్రాల్లో అత్యధికంగా టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అడిగే అవకాశం ఉంటుంది. సో అత్యధికంగా అంటే మధ్యప్రదేశ్, అదేవిధంగా మహారాష్ట్రలో అత్యధికంగా 6 చొప్పున టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. విస్తీర్ణ పరంగా అతిపెద్ద టైగర్ రిజర్వ్లు నాగార్జున సాగర్ ఒకటి, అది నాగార్జున సాగర్ శ్రీశైలం, ఇది ఏపీ అండ్ టీఎస్లో 2 రాష్ట్రాల్లో విస్తరించి ఉంటుంది. నెక్స్ట్ మానస్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది అస్సాంలో ఉంటుంది. ఓకేనా, అస్సాంలో ఉంటుంది సెకండ్ ప్లేస్. అతి చిన్న టైగర్ రిజర్వ్ అంటే అమన్ఘర్ టైగర్ రిజర్వ్, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, 80 స్క్వేర్ యార్డ్స్ కిలోమీటర్స్ అండి. సో ఇది ఏంటంటే ఇది చూడండి ఇది పర్ఫెక్ట్ టైగర్ రిజర్వ్ కూడా చెప్పలేమండి, ఇది కాన్ఫ్లిక్ట్ కొద్దిగా. నెక్స్ట్ రామ్ఘరి విష్దారి, ఇది రాజస్థాన్లో ఉంటుంది, 252 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. చూడండి ప్రధానంగా 13 దేశాల్లో పులులు కనిపిస్తాయండి మనకు ప్రపంచవ్యాప్తంగా. చూద్దాం మెయిన్గా ఇండియా, బంగ్లాదేశ్, వియత్నాం, కాంబోడియా, భూటాన్, థాయిలాండ్, ఇండోనేషియా, లావోస్, చైనా, మలేసియా, రష్యా, నేపాల్, మయన్మార్. నెక్స్ట్ చూడండి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సంబంధించి చూద్దాం. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అంటే జనరల్గా బిగ్ క్యాట్స్ అంటే 7 కేటగిరీస్ ఉంటాయి. చూడండి లయన్ కానీ, చూడండి లయన్, టైగర్, చీతా, జాగ్వా, స్నో లెపర్డ్, ప్యూమా అండ్ ఇక్కడ లిపార్డ్. చూడండి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది రీసెంట్గా నరేంద్ర మోడీ ప్రారంభించారు. చూద్దాం చూడండి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCA. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది చూడండి ఏప్రిల్ 9, 2023 రోజున మైసూర్లో ఆవిష్కరించారు. మైసూర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది కర్ణాటక స్టేట్ అండి. ఓకేనా, కర్ణాటక స్టేట్లో ఇందులో దాదాపు 97 దేశాలు సభ్య దేశాలుగా చేరనున్నాయి. సో బిగ్ క్యాట్స్ 7 ఏంటో వాటి గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఇది టైగర్ రిజర్వ్ల గురించి మొత్తం టైగర్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్. మీ అందరికీ యూజ్ అయిందని ఆశపడుతున్నాము. ఓకే స్టూడెంట్స్, కీప్ ఫాలోయింగ్ అస్, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.